దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 35వ రోజు. ఇంకా 3 రోజులే ఉన్నాయి. ఇంతకాలం చాలా క్రమంగా ప్రభు సన్నిధికి వచ్చారు. మీకు అందరికి కూడా దైవ ఆశీర్వాదాలు. ఈరోజు అందరూ ప్రభు సన్నిధికి రావాల్సిందిగా అందరినీ ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడండి మా దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. 35వ రోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతాను. అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము వచ్చి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించవలెనని అనునవి అని చెప్పాడు. అందుకనే యవనస్తుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణమవుట కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. తండ్రి, వాక్యం మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. రామకోటమ్మ చిన్న ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు 35వ రోజు. నేనేం చెప్పాను మీరు మర్చిపోయారు. మట్లాది వారం తర్వాత పరిశుద్ధ వారం అంటారు. ఇంగ్లీష్లో హోలీ వీక్. హోలీ వీక్ పవిత్ర దినాలు. మట్లాది వారం తర్వాత సిలువ వేసే రోజు వరకు ఉన్న కాలాన్ని హోలీ వీక్ అంటారు. పవిత్ర దినాలు లేక పరిశుద్ధ దినాలు. నేను చెప్పుకుంటూ పోవడమే కానీ ఆచరించేవారు తక్కువ, వీలైతే లేరు అని చెప్పుకోవచ్చు.
ఊరికే క్రిస్టియన్ డాక్ట్రిన్స్ నేను చెప్తూ ఉంటాను. బైబిల్లో ఉన్న సిద్ధాంతపరమైన డాక్ట్రిన్ నిబంధనలు అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని మీకు చెప్తుంటాను. నా ఒక్కడే కాదు. దీస్ డేస్ ఆర్ కాల్డ్ హోలీ డేస్ అంటిల్ ది అసాసినేషన్ ఆఫ్ జీసస్. అసాసినేషన్ అంటే పొడిచి చంపడం. ఆ తర్వాత క్రూసిఫిక్షన్, క్రైస్ట్ క్రూసిఫైడ్, సిలువలో మరణాన్ని క్రూసిఫిక్షన్ అంటారు. అసాసినేషన్ అంటే పొడిచి చంపేది. క్రూసిఫిక్షన్ అంటే సిలువలో మేకులు కొట్టి చంపేశారని క్రూసిఫిక్షన్. క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ మన కొరకు సిలువలో మరణించాడు. ఈ దినాలన్నీ పవిత్ర దినాలే లేక పరిశుద్ధ దినాలు. చెప్పుకుంటూ వెళ్ళటమే నా డ్యూటీగా ఉంది. ఒకవేళ ఆచరించిన వాళ్ళైతే పరుగును వచ్చింది వాళ్ళు. అది మీ ఇష్టం అండి. మీరు ఇక్కడ స్వతంత్రులు కదండి, మీ ఇష్టం. నేనైతే దైవ తలంపులు దైవాజ్ఞలు మీ ముందు ఉంచుతూ ఉంటాను. ఆచరించకపోవడం అది ఇదే. చదువుకున్న వాక్యం కూడా అలాంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అంతకుముందు ఉపవాసం లేని బిడ్డలు కూడా ఉంటారు. పట్లాది వారి నుంచి సిలువ వరకు కూడా ఇంకా పవిత్రంగా ఎంచుతారని. అంత ధీటైన గొప్పవైన రోజులు ఇవి. ఇదిగో మినుము పాటకి వెళ్తున్నామని కొంతకాలం డ్రాగ్ ఆన్ చేశారు. వచ్చిన వాళ్ళు వచ్చారు, మినుము పంట కోసుకొని పరుగులుగా వచ్చారు. కొంతకాలం అమ్మయ్యా ఈరోజు అయిపోయింది, రేపటి నుంచి అందరూ వస్తారు అనుకున్నారు. రేపటి నుంచి పరిగెరుకోవడానికి ఎక్కడండి మీకు రెస్ట్? ఇంకా పరిగెరుకోవడానికి వెళ్ళారు. అదే అంతలే 2-3 రోజులు ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళా జొన్న కటింగ్కి వెళ్తా ఉంటారు. ఎక్కడండి? జీవితం అంతా అన్వేషణ. ఎక్కడ రూపాయి దొరుకుతుందో అక్కడ. ఈ చర్చలో మీకు జీవవాక్యం దొరుకుతుందండి. ది డివైన్ వర్డ్ ఆఫ్ జీసస్ దొరుకుతుంది చర్చలో. బయట డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మిస్ అవుతున్న నీవు ఇంకెన్నటికీ పొందలేవు. ఎన్నటికీ పొందలేకపోగా నీ మైండ్ వేవరింగ్కి గురైపోతుంది. కనుక చెప్తున్నాను. మీ ముందు ఒక విషాదకరమైన సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఆ వార్త విని నేను 2 గంటలు మనిషి కాలేకపోయినాను. అందరికీ జ్ఞాపకం ఉంది కదండి, కే పాల్ గారు ప్రతి సువార్త సభలోకి వస్తాడు. నీతి సూర్యుడు పత్రికా సంపాదకుడు. ప్రతిసారి నేను ఆయన పేరు వేస్తుంటాను. ఆయన మరణించినాడు. ఆ దైవజనుడు మరణించినాడు. చాలా సింపుల్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కీర్తన గొంతు తెరిస్తే అద్భుతంగా పడతాడు. మొన్న బుధవారం నాకు ఆయనకు ఉండే సంబంధ బాంధవ్యాలు చాలా ఎక్కువ. ఆయన ఒక బైబుల్ డిక్షనరీ కూడా. ఎలాగంటే అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంలోనైనా అయ్యగారు పలానా రిఫరెన్స్ అని కానీ, అయ్యా ఆ రాజుని గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడంటాడు. అటువంటి మేధావి బైబిల్ అంతా ఎత్తుకోకుండా ఎతికి కష్టమైతే ఆయన అడిగితే చాలా చెప్పారు. అంత లిటరేట్ బైబిల్లో. చాలా సింపుల్ అండి. సేవకు వస్తా నా ఇంటికి వచ్చేటప్పుడు అందరు సేవకులు మామూలు గంభీరంగా వస్తారని పెడతారు. కానీ ఆయన అలా కాదు, పండ్లు తెస్తాడు మా ఇంటికి. స్వీటు, పండ్లు
తెచ్చి మాకు ప్రార్థన చేసి చర్చికి పోవడం. నేను విజయవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ఒక్క దైవజనుడే పెద్ద బాటిల్స్ 2 కొబ్బరి నీళ్ళు తెచ్చాడు. మొన్న బుధవారం ఏమైందంటే ఫోన్ చేశారు, వాళ్ళ భార్య ఫోన్ ఎత్తింది, అమ్మ పాల్గారికి ఇవ్వమ్మ అన్నా. ఏ పాల్గారయ్యా అన్నారు. దైవ సేవకుడు పాల్గారు. లేరయ్యా. ఎక్కడికి వెళ్ళారమ్మా అన్నా. చనిపోయారండి. హార్ట్ అటాక్ వచ్చి 18వ తారీఖు చనిపోయినాను. నాకెందుకు చెప్పలేదమ్మా? ఉదాక నాకు కాల్స్ ఉంటే ప్రతి పాంప్లెట్లో మా చర్చి నంబర్లు ఉంటాయి, 2 నంబర్లు ఉంటాయి. అయ్యా అడవుళ్ళు ఎవరు చూసుకోలేదు. ఎలా చనిపోయాడమ్మా అన్న. అర్ధరాత్రి 1:20 ఏంటో పైకి పెద్ద గ్యాస్ అన్నాడు ఆడ భార్య. సరేనని ఆమె గ్యాస్ ట్యాబ్లెట్ ఇచ్చింది. మంచినీళ్ళు తాగాడు. వరండాలో చైర్స్ వేసుకున్నారంట. మాకు గాలి వస్తుంది. భార్య భర్త చైర్స్లో కూర్చున్నారు. 1/2 గంట అయ్యేటప్పటికి ఆమె మెడ తెల్ల వాడిపోయాడు. అంతే డెత్. అది నా మెడ మీద వాడిపోయాడు పక్కన. నేను దిగ్భ్రాంతి చెంది 2 అవర్స్ మనిషిని కాలేకపోయినాను. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ. ఎంత రాత్రి అయినా బండి మీద నన్ను చెరుకుపల్లి దాకా వదిలిపెట్టండి అన్నది ఆయన. చీరాల సమీపంలో వెదుళ్ళపల్లి నుంచి వచ్చేవాడు. నాకు ఏదైనా బండి అరేంజ్ చేయండి అనేవాడు కాదు. పోనీ మీ కారు ఉంది అక్కడ, నెవర్ లారీలు పట్టుకొని వెళ్ళేవాడు. ఎంత కూడా ఇబ్బంది కలగజేసేవాడు కాదు. గొప్ప సేవ. అది నా మట్టుకు నేను చాలా తీరని లోటుగా భావించాను. ఆయన గొంతెత్తితే ఆంధ్రప్రదేశ్ కందు మంటారు. మామూలు కటింగ్ సాంగ్లు కూడా పనికిరాయండి. ఆయన ఆత్మశాంతి కొరకు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. నేను ఆమె అన్న తర్వాత తిరిగాను. వారి భార్య గారి పేరు లలితమ్మ. మొన్నే అడిగి తెలుసుకున్నాను. గొప్ప దైవ సేవకుడు దైవసేవకు వెళ్ళిపోయినాడు. నీతి సూర్యుడు పత్రికా సంపాదకుడు బ్రదర్ కే పాల్. ఆమేన్. మరొక హతసాక్షి ప్రవీణ్ పగడాల. సంవత్సరమైంది ఆయన చనిపోయి. దేవుని కొరకు హతసాక్షి. ఆయన చంపబడ్డాడు. ఈ వెంకటేశ్వర వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా శివారు. ప్రవీణ్ పగడాల. యూట్యూబ్లో చాలా మెసేజ్లు వస్తాయి. ధైర్యవంతుడైన సేవకుడైన ఎటువంటి వారినైనా, హిందూ తత్వాన్ని, ఏ తత్వాన్నైనా ఆయనకు నచ్చకపోతే వెంటనే ఖండించినాడు. ఆయన్ని భూలోకంలో లేకుండా చేసినారు. సరే, మెసేజ్ తగ్గిపోతుంది కాబట్టి వారి ఆత్మకు శాంతి కలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొచ్చిన ఆలోచనే ఒక ఆయనకు వచ్చింది. ఒక ఎవరస్తుడికి మన ఆలోచనే ఏమనంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరొక పేరు ఏంటంటే నిత్య జీవం. నిత్యము జీవించి ఉండేదాన్ని నిత్య జీవం. నిత్యము జీవించి ఉండేదాన్ని నిత్య జీవం అంటారు. ఇంగ్లీష్లో ఎటర్నిటీ, ఎటర్నల్ లైఫ్. మరణమే లేదు అక్కడ.
అది యేసే ఉండే చోటు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఏలియా, ఎలీషా, మోషే, యోసేపు, దేవుడు నమ్మిన బిడ్డలు 11 అపోస్తలులు, పౌలు మహాశయుడు ఉన్నటువంటి ప్రాంతం అది. అది నిత్య జీవం అంటే ఎప్పుడు జీవించాలి. ఈ లోకంలో కథ మూసినా అక్కడ జీవించి ఉండాలి అని ఒక యవనస్తు వచ్చాడు ఆయన దగ్గరికి. నిత్య జీవం చేయాలంటే నేను మంచి కార్యం చేయాలయ్యా అని. విన్నారా? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, ఎవరి ఎదురుగా అడుగుతున్నాడు? మంచి వారి ఎదురుగా మాట్లాడుతున్నాడు. తెల్లగా సున్నం పెట్టిన గోడ దగ్గరికి వెళ్ళి పక్కోడిని తెలిపట్టి ఏంటి అంటే ఎలా ఉంటుందో అలా. ఆయనే నిత్య జీవానికి వారసుడు, నిత్య జీవ ప్రదాత. ఆయనే అడుగుతున్నాడు వెళ్ళి. అప్పుడు వేసే అంటున్నాడు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నిత్య జీవానికి నన్ను అడగడం ఏంటి? ఏ మంచి కార్యం అంటున్నావు? మంచివాడు ఒక్కడేనయ్యా, మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకూరితే నిత్య జీవంలో ఆజ్ఞలు పాటించు అన్నాడు. మళ్ళీ ఇతను ఏ ఆజ్ఞలు చూసారా? ఒక విధంగా మనం అంటే రెట్టమతం అని అలాంటి ప్రశ్నలు. ఆజ్ఞలుగా ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలే చెప్పాడు యేసుప్రభు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని. ఇవన్నీ అనుసరిస్తున్నానే ఇదొక రెట్టు మతం. అన్నీ వచ్చు నాకు అన్నీ వచ్చు అంటున్నాడండి. ఇవన్నీ పాటిస్తున్నాను. గొప్ప విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఏ ఉద్యోగస్తులైతే తల్లిని తండ్రిని చూడరు వాళ్ళకి అప్లికేషన్ పెడితే చాలు ప్రభుత్వానికి. ఉద్యోగం చేస్తున్న వారి బిడ్డ చేతుల్లో 15% కట్ చేస్తారు, గవర్నమెంట్ కట్ చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, గవర్నర్ సంతకం కూడా అయిపోయింది తెలంగాణ స్టేట్లో. ఇంకా ఎక్కువ జీతగాడైతే 15% కాదు, 10,000 రూపీస్ జీతం. 1,00,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు కట్ చేసేస్తుంది ప్రభుత్వం. కట్ చేసిన 10,000 తల్లిదండ్రులు పంపి. ఒకవేళ 50,000 అనుకో, 15%, 50,000 అంటే 15%, 750 రూపాయలు. పెద్ద జీతగాడైతే 10,000. బైబుల్లో ఉన్నదానికి అనుగుణంగా ఉంది. తల్లిదండ్రులు సన్మానించమని ప్రభుత్వమే చెప్పేస్తాం. అది స్టేట్లో, ఏపీలో కూడా వచ్చేస్తుంది త్వరలో. చాలా సంతోషం. ఈనాడు అమ్మని నాన్నని చూడకుండా దుర్భరమైన జీవితాన్ని తల్లిదండ్రులు అనుభవించేలా చేస్తున్న వారు చాలా మంది ఉన్నారండి. నాన్న అన్నం తిన్నావా అని అడగలేని కుమారులుగా, నాన్న చెప్పులు ఉన్నాయా ఎండలో తిరుగుతున్నా అనలేని కుమార్తెలుగా. అందరూ కాదండి, కొందరే అలాంటి వారున్న ఈ రోజుల్లో. ఈ యవనస్తుడు అడుగుతుంటే యేసయ్య అన్నాడు, ఎదుగో ఈ ఆజ్ఞలు అంటే అవన్నీ అనుసరిస్తున్నానుగా, ఇంకా నాకు కొదవేంటి? నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, 10 కమాండ్మెంట్స్ అన్నీ పాటిస్తున్నాను, ఇంకా కొదవేంటి? ఇలాంటి ప్రశ్నలు తరచుగా మనకు వస్తూ ఉంటాయి. నాకు అవన్నీ తెలుసు కదా, ప్రియమైన బిడ్డలారా. ఒక అబ్బాయి 5వ క్లాసు 6వ క్లాసు ట్యూషన్కి వచ్చాడు కొద్దిగా. మేడం గారు అడిగాడు, లెక్కలు వచ్చినట్టే వచ్చు అన్నాడు. అక్షరాలన్నీ వచ్చు, ఏబిసిడీలు వచ్చు. అంకులు 50 ఏగలవా? వచ్చు. అయిపోయిందా? అరే 3 రెడ్లు అంతగా ఉంటాడు కదా. ఇది 10th క్లాస్ కూడా వచ్చు అన్నావు కదా. 1 సంవత్సరం పాటు ఆయన నేర్పించారు, అన్నీ వచ్చు కదా అని. మన జీవితం కూడా అలాగే ఉంది.
అన్నీ వచ్చినట్లే ఉంటాయి, బైబిల్ అంతా తెలిసినట్టే ఉంటుంది. సర్వం శూన్యం, బైబిల్ అంతా తెలిసినట్టే ఉంటుంది కానీ ఏమి లేదు అక్కడ. అలాగే ఇవన్నీ అనుసరిస్తున్నానే అంటే ఏసే వదలలేదు అవన్నీ. నీవు పరిపూర్ణుడవడానికి పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు తరం కలుగుతుంది అన్నాడు. పెద్ద లింక్ పెట్టాడు ఏసే. నీ ఆస్తి అంతా అమ్మాయి బీదవాడికి ఇచ్చేయి, పరలోకంలో నీకు ఆస్తి వచ్చేస్తుంది అన్నాడు. ఆ తర్వాత అమ్మేసిరా నన్ను వెంబడించాను కానీ ఆ ఎవరు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయాను. చూసారండి, ఏసై చెప్పిన మాటకి ఎదురు తిరిగిపోయి. ఎప్పుడైనా దేవుని వాక్యంలో సేవకుడు ఏదైనా గర్తిస్తే అది నీకు తగిలేది అదే అనుకుంటే రావడానికి తిరిగి ఇష్టం ఉన్నది ఇంకా. ఎందుకంటే నేను పొద్దాగా మైండ్ అట్లా తయారు చేసుకున్నాం. ఇదిగో పలానాది తప్పు అని చెప్తే నా సంగతి ఎలాగో తెలిసిందే ఈయనకి కదా. మెందరికి తెలుసు కదా, రాజుగారి తోటలో గుమ్మడికాయలు దొంగిలించాడంట. మొత్తాన్ని పిలిచాడు రాజుగారు. రాజా ప్రకారం పరివారందరినీ నిలబెట్టాడు. నా తోటలో గుమ్మడికాయలు కాజేసిన వాళ్ళు ఎవరంటే అందరూ బాగానే ఉన్నారంటే కానీ నలుగురు మాత్రం రైట్ మీరే వచ్చిందన్నమాట. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే బుద్ధాలు తడుకుంటారు. అలాగే వాక్యం ద్వారా కూడా మీరు తడుపుకుంటున్నారు, ఇది నాదేనే ఎవరో చెప్పేది ఆయనకి ఎవరో అనర్లేండి పాప, ఎగిటో అంటారు. అది జనరల్, అది ట్రెడిషన్. అప్పుడు కూడా గౌరవం ఉండదు. అయ్యో ఈ హెచ్చరిక నా కోసమేనా, ఇదిగో ఇప్పుడు తల్లిదండ్రులు చూడని వాడు అన్నాను కదా, ఎక్కడో ఎవరో ఉంటారు తల్లిదండ్రులు చూడవాళ్ళు. నా గురించి చెప్పేసాడండి. ఎవరి గురించి చెప్పేది లేదు, దేవుని ఇస్తేనే తప్ప సేవకుడు మాట్లాడలేడు. అలాగే ఈ ఎవరస్తుడు తనకున్న ఆ వెల్త్ సంపద చూసి గొప్పగా ఫీల్ అయిపోతా ఉన్నాడు. అందుకని యేసు ప్రభు ఎక్కడ చక్కగా అతనికి అర్థమయ్యేటట్టు చేయాలో చేశాడు. ఓ ఎవరుడా, నీ ఆస్తిని నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే, నీకు దైవరాజ్యం రావాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకి. పెద్ద లింక్ ఇది. ఆస్తి మొత్తం అమ్మి పేదవారికి ఇచ్చేయి, అప్పుడు పరలోకం మంది నీకు ధనం కలిగిన, అప్పుడు నీ వచ్చి నన్ను వెంబడించాను. కానీ ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. చూసానండి, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు బాగా డబ్బులు పట్టుకో కానుకేయడానికి. డబ్బున్నవాడు చాలా మంది దేవునికి ఇవ్వడానికి చెయ్యి వెనక్కి తీస్తూ ఉంటారు. ఎవరు కోరుకున్న వాళ్ళు వాడిస్తుంటారండి. దేవుడు వాళ్ళని చూస్తాడు, వీళ్ళని చూస్తాడు. నీ సంపాదనలో భాగం అన్ని నీకే. ఎక్కడికైనా వెళ్ళి 1000 రూపాయలు తెచ్చుకున్నా, 10,000 తెచ్చుకున్నా, అన్ని నీకే. ఇదిగో దేవా, నన్ను ఆశీర్వదించి ఎంత డబ్బిచ్చావు, ఇందులో ఈ 100 రూపాయలు లేదా 1000 రూపాయలు నీకు ఇస్తున్నానని ఏ ఆలయానికన్నా పోయి ఇవ్వగలిగినావా? ఇవ్వరు. ఎక్కడ ఎంత కలిగినా వాటేసుకుందాం అనేది జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. నీ రాబడిలో ప్రధాన ఫలం నాకు ఇచ్చి అప్పుడు ఆశీర్వాదాలు పొందని బైబిల్ ఉంది కదండి. సుంకరి జక్కయ్య, ఇదిగో ప్రభువా, నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 గంటలు చెల్లిస్తానయ్యా, మరియు నా ఆస్తిలో సగము బెదరికి ఇచ్చేస్తానయ్యా. ఆయనకే ఆయనే రిపెంటెన్స్, పశ్చాత్తాపం చెప్పాడు.
అప్పుడు వేసే ఎంత ఆనందించాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడు ఈ సన్న అబ్రహాము నిత్య జీవానికి వారసుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలయంలో కానుక ఇవ్వాలంటే గొప్ప మరి కొంతమంది ఇవ్వగలరు. అందరూ ఇక్కడండి. అసలు కొత్తగా గొప్ప వాళ్ళు అవుతారు. ఆడ అసలు ఇవ్వరు. అది బాగా బతికి ఇప్పుడు బతికిరాకపోతున్నారే వాళ్ళు ఇస్తారు. అదండి, బాగా బతికి ఇప్పుడు బతికిరాకపోయినా వాళ్ళు ఇస్తారు. అందుకే ఒక సామెత ఉంది, బతికి చెడ్డవాడిని నమ్మొచ్చు కానీ చెడి బతికిన వాడిని నమ్మకూడదు. దేవుడికి కూడా వచ్చిన రూపాయలు వాటేసుకోవడమే. ఇదిగో నాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఈ వారం దేవుడు నాకు 4,000 ఇచ్చాడు. ఏంటి దేవుడికి? అలా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి 10 రోజులు నువ్వు సంపాదించిన 11వ రోజు నీకు డబ్బులు అవసరం వస్తావు. నీ డబ్బు చిల్లి సంచిలో పోసినట్లు అయిపోతావు. తప్పదండి. దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏసీ ఎంతలా మాట్లాడాడు చూడండి. నీ ఆస్తి మొత్తం అమ్మేసి దేవుడికి అప్పుడు అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కాబట్టి వ్యసనపడుచు వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోయినాడు. గమనిస్తున్నారా దేవుని వాక్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుని కోల్పోయి భర్తగారిని కోల్పోయిన తీరునారైన ఒక సహోదరి, ఎదిగో ఇప్పుడు నేను రాగానే వచ్చి ఒక చిన్న కానుకిచ్చాడు కదండి. అన్నీ ఉన్న నువ్వు దేవునికి ఇవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నావు, కానీ ఏమి ఇవ్వలేని నీకు పరలోక రాజ్యం కావాలి ఆశిస్తూ ఉన్నావు. ఏసై ఎక్కడే పట్టుకున్నాడండి. ఆస్తి మొత్తం అమ్మే. ఇది పెద్ద పరీక్ష ఎవరస్తుడికి. ఈ పరీక్షను లేక వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు. మనం కూడా ఇదే దశలో ఉన్నాం మన జీవితంలో కూడా. ఇందాక కే పాల్ గారి గురించి చెప్పాను. తనకి ఎంత ఇస్తారో ఎక్స్పెక్ట్ చేయలేదా, ఎంత రిసీవ్ చేసుకుంటాం ఎక్స్పెక్ట్ చేయడు. మిక్కిలి మిక్కిలి సింపుల్ సాధారణమైన వ్యక్తి. నా ఇంట్లో నా కుమారుడు సమంత్ పాల్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన సింప్లిసిటీ. నా మనవళ్ళకి మనవరాళ్ళకి నా కూతుళ్ళకి అందరికి ఇష్టం. కిచెన్ గారికి ఇంకా ఇష్టం. ఒక్క ప్రసంగం చేసి లైట్గా భోజనం చేసి వెళ్తుంటే కవర్లో పెట్టి డబ్బులు ఇవ్వగానే మేడం నా చెవి దగ్గరికి వచ్చేవాడు, ఎంత ఇచ్చేవాడిని. ఒకరోజు నన్ను ఒక 1000 రూపాయలు ఇచ్చారన్న. ఉడికంటూ చాలు కానీ ఇంకొక 1000 ఉండ కవర్ వెనక్కి తీసుకొని ఒక ప్రసంగం ఏం చేసిన తర్వాత సార్ ఆ కవర్ ఏంటి మళ్ళా, ఎందుకంటే ఆయన తగినవాడు, దానికి ఆయన తగినవాడు. అప్పుడు నాకు ఎంతో ఆనందం. ఒకవేళ భారీగా కొందరుండొచ్చును, ఎందుకు పంపించబోగా అని. ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం అది. మా ఇంట్లో అలా ఉన్నందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నా. దేవుడిచ్చేటువంటి కండిషన్ చూడండి, పెద్ద పరీక్ష. ఈరోజు నువ్వు లేకపోతే ఈ నెలలో నువ్వు సంపాదించింది నీ కొరకే, నీ కొరకే, నీ భోజనం కొరకే, నీ ఇంటి కొరకే. దేవుడికి 1 రూపాయి ఇచ్చిన సంఘటన నీ జీవితంలో ఉందండి. నాకేమంటలేదు నేను. పోనీ దేవుని పేర ఏ పేదవాడికో ఇవ్వు, దేవుని పేర ఏ పాస్టర్ గారికి ఇవ్వు, దేవుని పేర ఏ సన్నిధిలోనే ఇవ్వు. ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు లక్షల రూపాయలు ఈ ఆలయానికి కానుక ఇచ్చారు. ఈ ఫోన్లో మాట్లాడేవాళ్ళు, ఈ ఫోన్. అందుకే ఈ ఫోన్ చెడిపోయిన నీదే పడతాడు. సుమారు 2 కోట్లు, దాదాపుగా 1.5 పైన సంపాదించారు ఫోన్ కాల్. అడగగానే ఇచ్చేవాడు. అలాగే
అత్యంత పేదవాళ్ళు 2 కాసుల విధవరాల మాదిరిగా దేవుడికి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. ఈ మిడిల్ పీపుల్ నో నో నో. నువ్వు ఒక పెయింటర్వా, ఏమిచ్చావు దేవునికి? నువ్వు కార్పెంటర్వా, ఏమిచ్చావు దేవుడికి? నువ్వు ఒక ఎలక్ట్రీషియన్వా, ఏమిచ్చావు దేవుడికి? నువ్వు గెస్ట్ ఆఫీసర్వా, ఏమిచ్చావు? లేక నువ్వు కూలివా, ఏమిస్తున్నావు? ఏమీ లేదు. అందుకనే పెద్ద ప్రశ్న వేశాడు, నీ ఆస్తిని అమ్మి బీదవాడికి పంచిపెట్టేప్పుడు రవయ్య ఇంకెందుకుంటాడక్క కదా. మళ్ళీ వస్తానని కూడా అలా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయినాడు. గమనించండి దేవుని యొక్క వాక్యం. కొన్ని చర్చెస్ ఉన్నాయి, శాలరీ రాగానే 10వ భాగం వాళ్ళ కాపరికి ఇస్తారు. నా జీవితంలో 10వ భాగం నేను అన్నాడు ఏ ఉద్యోగస్తుడి దగ్గర ఎరగను. పోనీ వాళ్ళు బాగుంటే చాలు. అంటే తలంపు రావాలి. చిన్న చర్చెస్ ఎంత బాగా షైన్ అవుతుందో తెలుసండి. ఆ చిన్న చర్చెస్కి వెళ్ళే తల్లులు వాళ్ళ బిడ్డల్ని బలవంతం చేస్తారు. 10వ భాగం దేవుడిది పంపించావా, అయ్యగారికి పంపించావా? ఇక్కడ మన దగ్గర అలాంటివి జరిగిన కారణం ఏంటంటే నీకే ఇష్టం ముందు. ఒకవేళ ఇది 10వ భాగం గురించి యేసుప్రభు ఖచ్చితంగా పట్టుకుని అడుగుతున్నాయి, నువ్వు ధనవంతుడివి అయితే మొత్తం అమ్మేసేయి, నాతో రా, నిత్య జీవం అంటే ఏంటో నీకు ఇస్తానన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసు ఒక మాట అన్నాడండి 23వ వచనం, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమో అని మీతో చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది బట్టలు కొట్టుకునే సూది బెజ్జం కూడా తెలుసు, అలాగే గుంటె కూడా తెలుసుగా, మూపుర వ్యక్తులు కొడుతుంది, ఒంటెలందరికీ తెలుసుగా. ధనవంతుడు దేవుడికి ఏమీ ఇవ్వకుండా, దైవరాజ్యం కొరకు ఏమీ ఖర్చు చేయకుండా ధనవంతుడు అలాగే జీవించినట్లయితే అతనికి పరలోక రాజ్యం లేదు. ఒకవేళ ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె మీ ఇంట్లో ఉన్న సూది బెజ్జంలో దొరకడం సులభం. విన్నారా మాట? ఎక్కడికెక్కడ అంతరాంగం చూడండి. ఒకవేళ అట్టివాడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే ఒంటెలు సూది అంటే అది తెలియజేస్తున్నాడు. అది విన్న తర్వాత ఎవడు రక్షణ పొందుతాడయ్యా అని యేసయ్యని అడిగితే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. అప్పుడు పేతురు అన్నిటికీ ముందు మాట్లాడతాడు, ఇదిగో దేవా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, ఏం దొరుకుతుందయ్యా? విన్నారా? సమస్తాన్ని వెంబడించాం, మా దోణులు మా పడవలు వదిలేసాం, అలాగే మా వలలు వదిలేసాం, మా చేపలు పట్టుకునే వ్యాపారాన్ని వదిలేసాం, మాకేం దొరుకుతుంది అంటే యేసుప్రభు అన్నాడు, ప్రపంచ పునరుద్ధరణకు మనుష్య కుమారుడు మీద ఆశీనుడై ఉండగా 12 గోత్రముల మీద 12 సింహాసనముల మీద ఆశీనుడై ఇశ్రాయేలు 12 గోత్రాలకి న్యాయం తీరుస్తారయ్యా, తీర్పు తీరుస్తారు. అక్కడ ఓ శిష్యులారా 12 సింహాసనాలు ఉన్నాయి, అక్కడ నన్ను వెంబడిస్తున్నందుకు మీకు సింహాసనం పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ సింహాసనాలు నాతో పాటు మీకు కూడా ఉన్నాయి.
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లైన విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవానికి స్వతంత్రించుకుంటాడు. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు. కడపటి వారు అనేకులు. ఇప్పుడు మొదటి వారు కడపటి వారు అనే జీవితంలో మొదటి వారు అనేకులు ఫస్ట్ ఉన్న వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నారు కదండి. చర్చలు గమనిస్తూ ఉంటానండి. ఇక నేనే నా చర్చి నేనే అన్నవాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. మొదటి వారు కడపటి వారు. కడపటి వారు ది న్యూ కమర్స్ వాళ్ళు ఏమవుతారండి? మొదటి వారు అవుతారు. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు. నేను ఈ రోజే వెళుతున్నా. ఈ మధ్యకాలంలో వెళ్తున్నా. నేను బెంగక్కర్లేదు. ఏసై వాగ్దానం ఇచ్చారు. కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటి వారు నీవు మొదటి వారువా కడపటి వారువా నువ్వే తెలుసుకో. కాబట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం. ఇప్పటివరకు వెంబడిస్తున్నాం. మాకేముందయ్యా? మీకు 12 సింహాసనాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో మీకు సింహాసనాలు ఉన్నాయి అని యేసయ్య వారికి వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాక్య భాగం మీ హృదయాన్ని భద్రపరచుకోవాలని ప్రభునామలో మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ బిడ్డలు కట్టుడు వాక్యం 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి 19:29.